ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే ఆ పిక్చర్లో ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు చాలామంది ఆ సన్నివేశానికి అసలు ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా కొన్ని సంవత్సరాలు ఆపేశారు ఆ సినిమా. ఎందుకంటే అంత రియల్గా అది జరగడంలో. ఇంకో విషయం తెలుసా, అది నటించడానికి ఒక డైరెక్టర్ అప్పటి వరకు నష్టపోయాడటండి, చాలా నష్టపోయాడండి. ఈ మాట చెప్పనివ్వండి. ఆ సినిమా తీసిన ఆయన అప్పటి వరకు అనేక సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు తీసి నష్టపోయాడట. అతడు ఇంకా లాభం లేదు బాబాయ్, కొన్ని లక్షలు నష్టపోయానని చచ్చిపోదామని ఒక లాడ్జీలో తను అనుకున్నదంతా అనుభవించేసి రేపు ఉదయకాలంలో ఒక టైం పెట్టుకున్నాడు చచ్చిపోదామని. తాను కావలసినవన్నీ సమకూర్చుకున్నాడు. ఒక లాడ్జీలో ఒక మంచి రూమ్ తీసుకున్నాడట. తను టైం పెట్టుకున్నాడు, 24 గంటలు నేను చచ్చిపోదాం, ఇదిగో ఈ 4 గంటలు కోరిన తిండి కావాలి, ఒక 4 గంటలు కోరిన మందు, మరి కొన్ని గంటలు కావలసిన స్త్రీలు, ఏ అమ్మాయి అయితే కావాలో, ఏ సౌఖ్యం కావాలో వాళ్ళందరినీ ఏర్పరచుకున్నాడట. మరి కొన్ని గంటలు చాలా సౌఖ్యంగా కంటి నిండా పండుకోవాలి. మరి ఇంకొక 4 గంటలు తన యొక్క సౌఖ్యం, తన వారు ఎవరెవరితో మాట్లాడాలో వాళ్ళందరూ మాట్లాడడానికి ఏర్పరచుకున్నాడండి. లాడ్జ్కి వెళ్ళి అమ్మ జాగ్రత్తగా వినండి, దేవుని దగ్గర కనిపెట్టడం మానేశాడు. దేవుని ఎరగని వ్యక్తి అతను. కానీ ఆ వ్యక్తి ఆ లాడ్జ్లో అన్ని చేసేసాడు. చివరి ఇంకొక 4 గంటలు మాత్రమే చనిపోవడానికి టైం ఉంది అతనికి. ఇంకొక 4 గంటలు చనిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు అతని గదిలో ఒక చిన్న పుస్తకం కనపడుతుంది. చిన్న పుస్తకం, ఆ చివరి చిన్న పుస్తకం చూశాడు. అతను అనుకున్నాడు, ఏంటి ఈ పుస్తకం? సరే ఇంకా సమయం ఉంది, నిద్ర రావట్లేదు, కానీ ఆ పుస్తకం తీసి చదివితే అది క్రొత్త నిబంధన పుస్తకం. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎందుకు వచ్చారో, ఏ కార్యం చేయడానికి వచ్చారో, ఏ కార్యము చేసి మానవాళిని పాపం నుంచి విడుదల పొందించాడో అవన్నీ చదువుతూ వచ్చాడు. అరే ఇదేంటి అని చదువుతుంటే యేసు ప్రభు యొక్క పడిన శిక్షా విధి, ఆయన అనుభవించిన బాధ, అనుభవించిన కష్టం అవన్నీ ఉన్నాయట ఆ పుస్తకం, ఆ బైబిల్లో చదువుతూ వచ్చాడు. తను అనుకున్న సమయం దాటిపోయిందంటే జాగ్రత్తగా. అతను ఒక సమయం పెట్టుకున్నాడు చచ్చిపోదామని. ఆ గంటలు దాటిపోయాయి ఈ పుస్తకం చదవడం. సరే అతను అనుకున్నాడు, ఎలాగో చచ్చిపోవాలనుకుంటున్నాను కదా, ఈయన ఎవరో మంచి త్యాగం కలిగిన దేవుళ్ళగా ఉన్నాడే, ఇతని గురించి ఒక పిక్చర్ చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి, ఎలాగో ఇన్ని లక్షలు అప్పు చేశాను కదా, ఇన్ని కోట్లు, ఇంకొంత అప్పు చేద్దామని ఇంకొంత ధనం అప్పు చేసి ఈ సినిమా కోసం ఎవరిని ఎన్నుకోవాలి అని తన ఆలోచన బట్టి ఒక మంచి యాక్టర్ దగ్గర అడిగాడట, అయ్యా బ్రదర్ నేను ఈ సినిమా తీయాలనుకుంటున్నాను, ఎవరైనా జీసస్ చరిత్రని తీయాలనుకుంటున్నాను, మీరు నాతో సహకరిస్తారా, మీకు కావాల్సిన ధనం ఇస్తాను. ఓకే రెడీ సార్ అన్నాడట. సరే అందరికీ ఆ యొక్క ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ తెలిస్తే మరలా ఆ హీరో ఒప్పుకున్న వ్యక్తి మరలా ఫోన్ చేశాడు మరుసటి రోజున, అయ్యా నన్ను క్షమించండి, మా వాళ్ళు చాలామంది ఒప్పుకోవట్లేదయ్యా, నీతో చేస్తే ఆ జీసస్ గురించి నువ్వు చేస్తే ఇంకా నీ వైపుని మేము చూడమని, నీతో మేము మళ్ళా వాడుకోమని మా వాళ్ళంతా, దయచేసి నన్ను క్షమించండి అన్నట్ట. మరలా ఈ డైరెక్టర్ గారు మరలా హీరో దగ్గరికి వెళ్ళి మరలా బ్రతిమలాడు, ప్లీజ్ సార్ నా చివరి సినిమా ఇది, నా చివరిగా నేను చేస్తున్న ఆలోచన ప్లీజ్ అంటే పాప ఆయన ఆ హీరోగా చేసే ఆయన మళ్ళీ ఒప్పుకున్నాడు. ఇంకొంతమంది స్త్రీలను అడిగాడు, అమ్మా నేను చేసే సినిమా చేయాలనుకుంటున్నాను, మీరు నాతో ఉంటారా? ఒప్పుకుని ఆ యొక్క షూటింగ్ ప్రారంభించాడు. ఆ షూటింగ్ ప్రారంభించిన తర్వాత ఆ సిలువ వేసే కట్టాల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కొరడాలతో కొట్టబడే సన్నివేశం చిత్రీకరించబడుతుందట. చిత్రీకరించబడుతున్న ఆ సమయంలో ఆ కొరడాల చేత ఆ వ్యక్తి మీద ఆ కొరడా వేసి లాగుతున్నప్పుడు ఆ కొరడాకి ఆ చివర చాలా కొంకిల్ లాంటి ముళ్ళు ఉండాలి. ఆ కొంకిలు లాగుతున్నప్పుడు ఆ శరీరం ఏమవ్వాలంటే ఆ చూపించే సన్నివేశంలో తొనలుగా ఆ శరీరం రేపబడాలండి. ఈ సన్నివేశానికి ఏం చేయబడిందంటే అతని శరీరం మీద ఒక ఆర్టిఫిషియల్గా చేయబడిన ఒక స్కిన్ను ఏర్పాటు చేసి ఆ యొక్క ఆ దెబ్బలను పెట్టారట. అది కొడతా ఉంటే లాగుతూ ఉంది. ఆ షాట్లు చివరి దెబ్బ కొట్టేటప్పటికి ఆ పైన పెట్టబడిన ఆ స్క్రీన్ తప్పిపోయింది. వెంటనే ఆ యొక్క ఆ కొరడ తన ఒరిజినల్ ఆ శరీరం మీద పడేటప్పటికి వెంటనే ఇలా లాగేటప్పటికి చీలిపోయిందంట తన శరీరం.
వెంటనే అతన్ని తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేశారు. ఏడుస్తున్నాడు అతను చాలా, ఎందుకంటే దాని కొంకిలు చాలా భయంకరంగా ఉంటాయండి, ఆ కొరడాకుండే కొంకిలు. మీకు దాని చిత్తమే, దేవుని చిత్తమైతే అవి మీకు తర్వాత మీకు చూపిస్తాను. అవి మన కొన్ని పుస్తకాల్లో అవి రాసి ఉంచారండి, దాని సైజు అవి కూడా. అలాంటి పరిస్థితుల్లో అతను హాస్పిటల్ పెడితే వెంటనే డైరెక్టర్ వెళ్ళి అడిగాడంట, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, మీకు గాయం తగలడానికి నేనే కారణమయ్యా, దయచేసి క్షమించండి అయ్యా, ఈ షూటింగ్ మానేద్దామయ్యా అన్నాడట. వెంటనే ఆ బాధలో ఆ బెడ్ మీద ఉన్న ఆ హీరోగా, ఆ యేసయ్యగా, జీసస్గా నటిస్తున్న ఆయన అన్నట్ట, అయ్యా నేను ఒక్క దెబ్బకి తట్టుకోలేక హాస్పిటల్ పడిపోయాను, మరి ఆయన అన్ని దెబ్బలు ఎలాగనుభవించి తన చివరి ప్రాణం విడిచిపెట్టే వరకు, తన యొక్క చివరి రక్త పొట్టు విడిచిపెట్టే వరకు, తన ప్రాణం పోయే వరకు ఆ శిలువుని ఎలా మోసుకెళ్ళాడయ్యా ఆ కొండ మీదకి. అయ్యా డైరెక్టర్ గారు, మనం షూటింగ్ మానద్దయ్యా, ఖచ్చితంగా ఇది పూర్తి చేద్దాం అనగానే మళ్ళా డైరెక్టర్ ధైర్యం వచ్చింది. మరలా సరేనని మరలా 4 నెలలకు మరలా షూటింగ్ ప్రారంభించారు. ఇప్పుడు మరలా గొలియా ఆ కొండ మీదకి తీసుకువెళ్తా ఉంటే ఆ సన్నివేశంలో కూడా ఈ పైన మోయబడుతున్న సిలువట ఈ పైన ఈ ఎముక నుంచి బలముగా పడిందంట ఒకసారి. అది చూడండి, పెట్టబడుతున్నప్పుడు అది కుర్చీ తీస్తారండి, పైకి తీసుకెళ్ళిన తర్వాత సిలువను ఆ మట్టిలో ఆ గుంటలో దింపేటప్పుడు ఇతను పట్టుకొని దాన్ని ఎత్తుతున్నప్పుడట ఈ ఎముక మీద పడి ఈ ఎముక తప్పిపోయిందట, ఈ గూడు తప్పిపోయిందట. మరలా వెంటనే హాస్పిటల్ పెట్టారట. మరలా ఏడుస్తున్నాడట అతను, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, మానేద్దామయ్యా, మీకు ఇంత బాధ కలిగిస్తున్నానంట. లేదయ్యా, ఇది మనం చేయాలా. మరలా 6 నెలల షూటింగ్ అయిపోయింది. మరలా చేశారు. దేవుడు అద్భుతంగా ఆ యొక్క షూటింగ్ అంతా పూర్తి చేశారు. కానీ అది రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఎందుకు తెలుసా? దానిలో ఉన్న సన్నివేశాలు ప్రజలు చూడలేకపోతున్నారని గవర్నమెంట్ చాలా సంవత్సరాలు దాన్ని బ్యాన్ చేసిందండి. ఎందుకు విషయాలు చెప్తున్నారంటే మన దేవుని త్యాగం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. నటించిన ఆ వ్యక్తే తర్వాత ఎలా మారిపోయింది తెలుసా? ఒక దేవుని కొరకు బ్రతికే ఒక యాజకుడిగా మారిపోయాడు. అందులో నటించిన స్త్రీలు ఉన్నారే, మరియమ్మ, మార్త స్త్రీలు ఉన్నారే, వాళ్ళందరూ కూడా వారు మనసు పొంది యేసే ప్రభు రక్షకుడని వారందరూ నమ్మడం ప్రారంభించారు. కేవలం నటన బట్టి. ఎందుకంటానంటే ఆ శ్రమను చూచి వారు మార్పు నొందారు. ఈ రోజు నేను అంటాను, మనము కూడా ఎంత మార్పు చెందాలి? మన కొరకు ఈ కార్యము, మన కొరకు ఈ ఏర్పాటు, మన కొరకు ఈ వాక్యం, మన కొరకు మన జీవితం, మన కొరకు ఈ ఆశీర్వాదం ఇచ్చిన దేవుణ్ణి చూస్తున్న మనం మరి ఇంకెంతగా కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని కొరకు. డబ్బు కోసం నటించిన వాళ్ళే మారిపోయారే, అవునండి. మన కొరకే వచ్చిన వారి కొరకు మనం ఎంతగా మారాలి? ఇవి ఆలోచించాలండి.